భీమవరం పట్టణంలో మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి అతి సామాన్య భక్తుడు కూడా దర్శనం చేయించాలి. బోర్డు వారు ఫస్ట్ చేయవలసింది మీరు అతి సామాన్య భక్తుని కూడా తీసుకువచ్చి దర్శనం చేయించి పంపించాలి. సభ్యులు 13 మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు. మా ఊళ్ళోని సంకలు కొట్టుకుంటాం కాదు, మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి. ఉదయం 6 గంటలకి పూజారి కంటే ముందు మీరు ఉండాలి. అమ్మవారంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పేరెన్ని కన్నా అమ్మ మన మావుళ్ళమ్మ. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారిని చూస్తానికి వస్తారు. వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి. అమ్మవారు అంటే మామూలు దేవత కాదు, మహాశక్తి రూపిణి. ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మావుళ్ళమ్మ వారు. అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది 13 మందికి. మీ 13 మంది కూడా అమ్మవారి ఆదాయం పెరగటానికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. మరలా ఇంకో ఆలోచన చేశాం. అమ్మవారికి బంగారు కిరీటం పెట్టాం, బంగారు చీర తొడిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను 2009లో శాసనసభ్యుడిగా ఉండగా ప్రకటన చేశాను. ఇప్పటికి అమ్మవారి ఒంటి మీద 54 కేజీల బంగారం ఉంది. ఇప్పటి వరకు 25 కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారి వస్తువులు చేయటానికి. ఇంకా 10-12 కేజీలు ఉంటే అమ్మవారికి నిలువెత్తు బంగారం రూపం ఏర్పాటు అవుతుంది. అది అమ్మవారిని చూడటానికి మన కళ్ళు సరిపోవు. అటువంటి దేవత, గొప్ప దేవత. భారతదేశంలో 364 రోజులు 100 కేజీల బంగారం ఒంటి మీద ఉండే ఏకైక దేవత మావుళ్ళమ్మ వారు. అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం, మన గ్రామ దేవతగా ఉండటం ఇదంతా మన అదృష్టం. ఈ గ్రామ దేవత అభివృద్ధికి మూల కారణం ఉత్సవ కమిటీ, నీరుల్లి వర్తకుల సంఘం కమిటీ వారని చెప్పి తెలియజేస్తున్నాను. 25 కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారిది లాకర్లో. దాంతో అమ్మవారి వస్తువులు చేయించడానికి ఎండోమెంట్స్ వారికి ప్రపోజల్ పంపించాను. మావుళ్ళమ్మ వారి దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు, బంగాళాఖాతం ఒడ్డున్న భీమవరం చుట్టుపక్కల సుమారు 500 గ్రామాలకు ఇలవేలుపు. ఈ గ్రామాలన్నిటికీ రక్ష. దేశ విదేశాలు ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది. ఈ అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి దర్శనం చేసుకుందామని. అమ్మవారి దేవాలయం అంటే భీమవరానికి ఒక బ్రాండ్. ఇప్పుడు రేపు సంక్రాంతి ఉంది, మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే ఎవరికి ట్రిప్ పూర్తవదు. భీమవరం ట్రిప్ అన్నది అంత విశిష్టమైన దేవాలయం మహాతల్లి. నా జీవితంలో ప్రతి కదలిక, ప్రతి నిర్ణయం అమ్మవారు తీసుకునే నిర్ణయమే. ముఖ్యంగా అమ్మ చాలా మట్టికి పూర్తయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందని కొద్దిపాటు ఉంది అమ్మవారి బంగారం చీర. అమ్మవారి బంగారం చీర పూర్తి చేయటం, భక్తులకు కనీస అవసరాలు, దేవస్థానం ఆదాయం మరింతగా పెంచడం, ఆ ఆదాయాన్ని బట్టి మరో 10 మంది ఉద్యోగులకి ఇక్కడ స్థానం కల్పించడం, ఇవే నా అజెండాలో. చివరిగా అమ్మవారి ఆశీస్సులతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.